ఈ నెల 15వ తారీఖున వైరాలో జరిగే బహిరంగ సభకు కార్యకర్తల సమీకరణ కోసం జుల్లూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాస్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే సభకు జుల్లూరుపాడు మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకురావాల్సిన బాధ్యతను గ్రామాలకు చెందిన నాయకులకు మరియు మాజీ ప్రజాప్రతినిధులకు అప్పచెప్పారు. ప్రతి గ్రామం నుంచి సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి సభకు తీసుకురావాలని అన్నారు. వైరా నియోజకవర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నామని, అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త రేవంత్ బహిరంగ సభకు రావాలని సూచించారు. దేశ చరిత్రలో రైతుల రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతుల్లో ఆనందం చూస్తున్నామని, రైతుల పొలాలకు గోదావరి జలాలను చేర్చే ప్రయత్నం సీతారామ కాలువ ద్వారా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుందని, ఇప్పటికే పంప్ హౌస్ ట్రయల్ రన్ జరిగిందని, మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. కార్యకర్తల సమావేశంలో గ్రామాల్లో రైతులు ఒత్తిడి మేరకు ప్రజాప్రతినిధులు గోదావరి జలాలను మండల ప్రజలకు ఇవ్వకుండా ఇతర మండలాలకు తీసుకువెళ్తున్నారని అసంతృప్తితో ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సమాధానం ఇస్తూ రైతులు ఎలాంటి అపోహలు పడాల్సిన పని లేదని, ప్రతి ఒక్క చెరువు నింపేందుకు తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కోట్ల నాగేశ్వరరావు, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ బొర్రా రాజశేఖర్, లేళ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనకి 3 సమర్థవంతమైన నాయకులు పెద్ద శాఖలు తీసుకుని ఖమ్మం జిల్లాకి ఒక గుర్తింపునిచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మరొకసారి ఆశీర్వదించి అంటే సాగర్ జలాల వాళ్ళకి, కృష్ణా జలాల వాళ్ళకి, మరి గోదావరి జలాల వాళ్ళకే కానీ మరి కొత్తగూడెం జిల్లాకి మరి భూమిపల్లి జుల్లూరుపాడు మండలం, సన్నుగొండ మండలం, కొత్తగూడెం మండలం, జుల్లూరు ఏడబుట్టింది, ప్రాజెక్ట్ ఏడబుట్టింది, నీళ్ళు ఆగిపోతున్నాయి. అంటే ఈ నీళ్ళతో పోయి వాళ్ళ ఎప్పుడు పండుతుంది వాళ్ళకి తప్ప ఒక తట్ట ఉద్యోగం దొరకదన్నా అని చెప్పిన, ఒక తట్ట ఉద్యోగం దొరుకుతుందనే దేవుళ్ళు బాగుందని ఎక్కడ దొరకదన్నా నియోజకవర్గం పేరు పెద్దదే పోయినా కానీ 10 మంది కూర్చొని హోటల్లో టీ తాగే హోటల్ లేదు మా నియోజకవర్గంలో. తప్పకుండా రావాలి, మా బాధలు చూడాలి అని చెప్పిన జిల్లా నుంచి వైరా మిత్రుడు కాబట్టి మీరందరూ ఏ రోజు కూడా మీకు వ్యతిరేకంగా పోలేదు. చిన్న పిల్లలు చెప్పిన మాటిన్నా, పెద్ద మనిషి చెప్పిన మాటిన్నా, వెంకరెడ్డి గారు ఏది చెప్పినా మాటిన్నా, ఈ పెద్ద మనిషి ఏది చెప్పినా మాటిన్నా. కాబట్టి మీ అందరి కోసం అన్ని టైంలలో అందుబాటులో ఉన్నా, కష్టపడుతున్నా. కాబట్టి నా కోసం మీరు ఈ సభ విజయవంతమైతే మీ అందరి ప్రతిష్ట దొరుకుతుంది. ఈ విజయవంతం కారణం ద్వారా జుల్లూరుపాడు ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చేది. కాలువ పత్రికా మిత్రులారా, రాజీవ్ కెనాల్ అది రాయండి. రాజీవ్ కెనాల్ ద్వారా వైరా చెరువులోకి రేపు మనం 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు కోరుకున్న కిలోమీటర్ల జెండా ఎగరేసి డైరెక్ట్గా అక్కడి నుంచి హెలికాప్టర్ ఎక్కి భద్రాచలం అమ్మవారి పల్లె కాడ మోటార్ చేసి గేట్ ఎత్తి ఏకాఏకిన మన వైరాకు వచ్చేసి మనకు 1 గంటకు మీటింగ్ మాట్లాడి మళ్ళా 4 గంటలకైనా గవర్నర్ ప్రోగ్రాం ఉంది. ప్రతి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ రోజు ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి అని 4 గంటలకి గవర్నర్ సమావేశం ఉంటుంది.